రాజీవ్ గారు మీరు నేను కొత్త అనుకుంటా గ్యారేజ్ కి వీళ్ళందరూ 60 days 50 days పనిచేశారంట మ్యాచ్ ఆడితే T20 ఆడేసి వెళ్ళిపోయాడండి. ఇక్కడ సచిన్ ఓకే అందుకే మేమందరం టెస్ట్ మ్యాచ్ ఆడితే T20 ఆడేసి వెళ్ళిపోయాడు. సో మీకు ఎలా అనిపిస్తుంది లైవ్ లో చూస్తుంటే గ్యారేజ్? లైవ్ లో గ్యారేజ్ ఫస్ట్ డే ఇక్కడికి నా ఫస్ట్ ఆ సీక్వెన్స్ కోసం వచ్చానండి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక అద్భుతమైన ఏరియాలో చూస్తాం కదా, మొత్తం సెట్ అంతా చూసుకుంటూ ఒక చిన్న ఫీల్డ్లో. పైగా ఈ సెట్లోకి వచ్చే ముందు ఈ హ్యూజ్నెస్, దీంతో పాటు ఇందులో ఉన్న యాక్టర్స్ కూడా దే ఆర్ ఆల్ హ్యూజ్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్. మొక్కల దగ్గర నుంచి ఎవ్రీథింగ్, యాక్టర్స్, ఎవ్రీథింగ్, స్క్రిప్ట్ కానీ సన్నివేశం కానీ చాలా హ్యూజ్. ఆ ఆనందం చాలా ఇది ఉంది. అయితే నేను ఇప్పుడు బాధపడేది ఏంటంటే వీళ్ళంతా ఇంత అంటున్నారు కదా 2 రోజులని, నేను ఎందుకు చేయలేకపోయినా 56 days ట్రావెలింగ్. ఇప్పుడు వాళ్ళకి అనుబంధం ఉంటుంది కదా, నాకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. జనతా గారు ఇప్పుడు 7 ఒక్కరు కాదు 7 అన్నాం, అనుకోకుండా కరెక్ట్గా 7 కదా. కరెక్ట్ గా 7 members ఉన్నారు. రైట్. అది ఎలా కుదిరిందో తెలియదు కానీ మూవీ మొత్తం ఫస్ట్ నుంచి అలా కుదురుతూనే వస్తుంది. ఓకే. అంటే నేను లేనప్పుడు 7 ఎలా అంటే రెహమాన్ గారు ఉన్నారు. ఓకే. అంటే సినిమాలో నా ఫాదర్ ఆయన. రైట్. సో ఆయన 7 అక్కడ 7 అయిపోయింది.